జై శ్రీరామ్. సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణము పంచమాధ్యాయము. ఓ శివధన సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నిటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందునే 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో గాని తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణువును పూజిస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారయా. కార్తీక వనభోజనము. యః కార్తీకే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే. కార్తీక మాస శుక్ల పక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది అశోచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము ఉంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకుని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుని చేయాలని సంకల్పించి, నాయన, రోజు కార్తీక ప్రాతఃస్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనమును చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కిరిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయన, నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుంది అని శాప విముక్తి అనుగ్రహించాడు. ఇక దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయినటువంటి ఒకానొక మహావృక్ష కోటరములో మనస్సాగాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి
అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఆ రహస్యం ఏంటో చెప్పండి అనగానే, అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయన, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారయ్యా. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కడకంఠా తెలుసుకునడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహాత్మ్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయ సమాప్త. ఇక షష్టాధ్యాయం. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనమును చేసిన, దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యం పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ ప్రతి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణునికి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదాన మంత్రమును చెబుతూ సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చు భావ దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదామమ. జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను, విను. లుబ్ధ వితంతువు మోక్షముందుట. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజు భిక్షాటనమును చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఎండ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్న మానసి అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథనో పురాణాన్నో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనమును కానీ, ఏకాదశి ఉపవాసమును గాని చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జారిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరము బట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాన నీళ్లలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాటి ఈ తనువు నిత్యము కాదు, ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు.
దైవమొక్కడే శాశ్వతుడని సర్వభూతదయకారుడని గుర్తించు. నిరతము హరిచరణాలనే స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మానాత్మీయ భంగత, లోభమంటే ధనవ్యయ చింత, మోహమంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతః స్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానం చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షింపబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణమును ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపజేసుకున్న వారే అవుతున్నారు. దీనిని వినిన, చదివిన జన్మ సంసార బద్ధ విముక్తులై విష్ణు భక్తి పరాయణులవుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠోధ్యాయ సమాప్త. ఇంతటితో 3వ రోజు పారాయణము సమాప్తం. సంపూర్ణ కార్తీక మహాపురాణము యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి దేవస్థానం, ఫైర్ స్టేషన్ ప్రక్కన, IIIT దగ్గర, మైలవరం రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. అక్టోబర్ 24, 2025. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.